బానుడి బగబగలు ఫిబ్రవరి నుంచి మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం పూట బానుడి ప్రతాపం చూపుతూ ఉండటంతో బయట అడుగు పెట్టేందుకు జనాలు భయపడుతున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో కర్నూలు జిల్లా కౌతాళంలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా కొత్త వలసలో మంగళవారం 37.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, దీంతో పాటు ఈసారి వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి నుంచే ఎండల ప్రభావం చూపుతాయని ఐఎండీ సూచనల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుంటుందని ఆ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని అంబేద్కర్ సూచించారు. రెండు 2017 నుంచి 2021 వరకు వరుసగా 46.7 డిగ్రీలు, 43.1 డిగ్రీ, 46.4 డిగ్రీలు, 47.8 డిగ్రీలు, 45.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గతేడాది ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2016లో 72.3, 2017లో 236, 2018లో 8, 2019లో 28 వడగాల్పుల మరణాలు నమోదయ్యాయి. విపత్తుల సంస్థ, జిల్లా యంత్రాంగం సమన్వయ చర్యలతో 2020, 21, 22లలో వడగాల్పుల మరణాలు సంభవించలేదని అంబేద్కర్ తెలిపారు. అధికార ఉష్ణోగ్రతలు, వడగాల్పులను ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తోంది. 4 రోజుల ముందుగానే తీవ్రతపై సూచనలు జారీ చేస్తోంది. ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాలతో అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. వీటిపై అప్రమత్తంగా ఉండాలని ఎండల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 112 1070 1800 42 50 101కి సంప్రదించాలని సూచించారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్. దినసరి కూలీలు మధ్యాహ్నంలోగా ఇంటికి చేరుకోవాలని, మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని, తప్పనిసరి అయితే గొడుగు తీసుకువెళ్లాలని, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు ఎండ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మిమ్మల్ని మీరు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారు చేసిన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ సూచించారు.